హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ దొండకాయ ఫ్రై రెసిపీ అండి. చాలా టేస్టీ అండ్ సింపుల్గా మనకి క్యాటరింగ్ స్టైల్లో చేస్తారు కదా, అట్లా ఇంట్లోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి 1 స్పూను, అంటే పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ వేసుకోవాలండి. అట్లానే బియ్యం పిండి 1 స్పూను, కార్న్ఫ్లోర్ 1 స్పూను, కారం వచ్చేసరికి 1.5 స్పూను, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాలన్నీ పక్కన పెట్టుకొని చూడండి, దొండకాయ అలా సన్నగా బద్దల కింద కట్ చేసుకోవాలి. ఈ పిండి, కారం, ఉప్పు అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసేసుకొని బాగా ఇలా డిప్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కోటింగ్ చేసుకోవాలి. దొండకాయ ముక్కలన్నిటికీ పిండి మిశ్రమం బాగా పట్టేటట్టు మనం జస్ట్ అట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, దొండకాయలో ఉన్న తేమ అంతా కూడా పిండి పీల్చుకుంటుంది. చూసారా, ఇట్లా పీల్చుకున్నాక కొంచెం మనం గుప్పిటితో జస్ట్ జల్లుకున్నట్టుగా వాటర్ని కాస్త అంతా డిప్ చేసుకోవాలి. చూసారా, ఇట్లా దొండకాయ అంతా కూడా వాటర్ జస్ట్ ఒక చిలకరింపులా వేసుకొని కలిపేసుకోవాలి. ఒకసారి నేను వేసుకున్నాను వాటర్ అనేది. మీరు తీసుకున్న పిండి మిశ్రమాన్ని ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఎక్కువ పిండి కలుపుకున్నాం అనుకోండి, ముద్దలు ముద్దలుగా ఉంటుంది, అందుకే జస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఆయిల్ని బాగా కాగనివ్వాలండి. ఆయిల్ కాగిందో లేదో చిన్న ముక్క వేస్తూ మనకు నురుగులు వచ్చేయాలి. చూడండి, ఇట్లా ముక్క వేయంగానే నురుగుగా రావాలి. ఇట్లా ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా కడాయికి సరిపడినంతే వేసుకోండి. 2-3 వాయిల కింద వేసుకోవచ్చు. ఒకసారి ఒక దగ్గర వేసేసామనుకోండి, దొండకాయ ముక్కలన్నీ కూడా అంటుకుని పోతాయి. ఇట్లా విడివిడిగా పొడి పొడిగా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా క్రిస్పీగా రోస్ట్గా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ముక్క అనేది త్వరగానే వేగిపోతుందండి. ఇట్లా ఒక వాయి తీసుకున్నాక రెండో వాయి కూడా వేసేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా దొండకాయ మిశ్రమం మనం తీసుకున్నదంతా కూడా అయిపోయే వరకు 2-3 వాయిల కింద వేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలతో చేశానండి. దొండకాయ బాగా డీప్గా ఫ్రై అవుతుంది, అందుకే ఆయిల్ బాగా వేగిన తర్వాత వేసుకోవాలి. అప్పుడైతే లోపల పచ్చిదనం అంతా లేకుండా బాగా లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతుంది. మనం ఉత్తినోటితో కూడా తినేసేయచ్చు, పకోడీలాగా, అంత బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేసేయండి ఈ క్రిస్పీ రెసిపీని. ఇప్పుడు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు తీసేసుకుందాము. ఇలా మనం దొండకాయ ముక్కల మిశ్రమం అంతా కూడా ఫ్రై చేసేసుకున్నాక అదే ఆయిల్లో ఇప్పుడు పల్లీలు వేసుకొని ఇట్లా జల్లెల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక బాగా వదిలేసి బాగా బయట విడిగా ఫ్రై చేసుకోవాలి కడాయిలో. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి, పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి చాలా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా 50% ఫ్రై అవ్వాలి. 50% ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు, ఒక 2 చిటికెళ్ళంత కారం వేసి పల్లీలకు జస్ట్ అలా టచ్ చేసి కోటింగు మళ్ళీ మనం డీప్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పు అనేది పల్లీలకు పడుతుంది. ఇది మనం